నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా మన బిజినెస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఒక గంట పాటు మీరు బిజినెస్కి దృష్టి పెట్టి అడగడం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ప్రతి బిజినెస్కి రా మెటీరియల్ కావాలి. మన బిజినెస్కి రా మెటీరియల్ మనుషులే కదా, పరిచయాలే కదా. మనకు కావాల్సిన పరిచయాలు చాలా ఉంటాయి, రోజు చూస్తుంటాం. ఎవరిని ఇన్సూరెన్స్ అడిగేస్తాం మనం? సో స్కిప్ చేస్తుంటాం రేపు ఎల్లుండని. అలా జరగకుండా ఉండాలంటే ఈ బిజినెస్కి ఒక ప్రాస్పెక్ట్స్ లిస్ట్ అవసరం. ప్రతి బిజినెస్ ఒక షాప్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా పబ్లిక్ ఏ అవసరం పడుతుంది అసెస్ చేసుకొని, స్టాక్ మెయింటైన్ చేసుకొని, తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకొని, అవసరాన్ని బట్టి కూడా మళ్ళీ తెప్పించుకొని బిజినెస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మన బిజినెస్కి రా మెటీరియల్ కాంటాక్ట్సే. కాబట్టి మీ ఫోనే మీకు మెయిన్ ఆయుధం. మీ ఫోన్లో ఈ పాటిగా సేవ్ అయిన కాంటాక్ట్స్ అని ఎవరు సేవ్ చేసుంటారు? మనమే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ఏ నుంచి జెడ్ వరకు కూడా మీరు దయచేసి ఒక 2-3 రోజులు కాదు, వారం రోజులు టైం అయినా కూడా ఒక మంచి బుక్ దగ్గర తీసుకొని, అదే గ్రంథంలాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీతలాగా మీరు భావించి, అందులో ఉన్న ఏ నుంచి జెడ్ వరకు ఉన్న కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా ఏరియాని బట్టి మీరు డివైడ్ చేసి రాయడం అలవాటు చేసుకోండి. ఇది ఫస్ట్ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు సేవ్ చేసిన కాంటాక్ట్స్ 500, 600, 1000, 2000 మీ కెపాసిటీని బట్టి ఉండొచ్చు. అందులో చాలా పేర్లు మీకు మీరే సేవ్ చేసి ఉంటారు, కానీ నిజంగా ఎవరో తెలియకపోవచ్చు. సో తప్పనిసరిగా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. అంటే ప్రతి ఫోన్ ముందే చేయమని చెప్పట్లేదు. ఏదైతే మీకు డౌట్ఫుల్గా ఒక కాంటాక్ట్ ఉందో, అర్థం కాలేదు, ఫోన్ చేసి మీరు పలానా ఫోన్స్ అని మీరు మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఆ కాంటాక్ట్ మీరు అనుకున్న వ్యక్తికి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆ పిల్లలకి ఏదైనా ఫోన్ నెంబర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు. మొత్తం మీద ఆ ఫోన్ నెంబర్ని మీరు మోడిఫై చేసుకొని, మీరు ఇన్సూరెన్స్ ఏజెన్సీ చేస్తున్న విషయాన్ని, మన ఫ్యామిలీస్లో మీరు తిరుగుతున్న విషయాన్ని, అందరూ సపోర్ట్ అందిస్తున్న విషయాన్ని, మీరు ఏ రకంగా అతనికి ఇన్సూరెన్స్ రూపంలో సర్వీస్ అందిస్తారో తెలియజేస్తూ, ఫర్దర్ బిజినెస్ ఏదైనా ఉంటే తప్పనిసరిగా నా ద్వారా మీరు ఫాలో అవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ అటెంప్ట్, మీ ఇంట్లో శుభకార్యం జరుగుంటుంది, ఒక ఫంక్షన్ జరుగుంటుంది, లేదంటే మీ పెళ్ళే జరుగుంటుంది. ఈడ్ల బుక్ తీయండి ఫ్రెండ్స్. ఖచ్చితమైన ఒక బ్రహ్మాండమైన ఒక లీడ్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మళ్ళీ మీ ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే ఆ వ్యక్తులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మీ శ్రేయబులస్లే కాబట్టి, గతంలో మీతో ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళే కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు కూడా రెండో భాగంగా ముందు రాసిన పద్ధతిలోనే ఏరియాను బట్టి డివైడ్ చేసి రాయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2 ప్రయత్నాలు జరిగిపోయి, అత్యంత ఇంపార్టెంట్ 3వ ప్రయత్నం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు వినండి ఫ్రెండ్స్. 3వ లీడ్, ఈ పాటికే మీరు బిజినెస్ చేశారు. మీరు కొత్త ఏజెంట్ అయితే 30, 40, 50, కొంతమంది మన ఏజెంట్స్ 1500, 200 వ్యక్తులు కూడా మీరు పాలసీ చేయించారు. అంటే వీళ్ళందరూ కూడా మీరు ఇన్సూరెన్స్ ఏజెన్సీ చేయాలని తప్పించి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని ఆదరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లాస్ట్ కస్టమర్తో సహా, రెన్యువల్ కస్టమర్తో సహా ప్రతి ఒక్క క్లయింట్ని కూడా ఏదైతే మీరు బుక్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో, 1 ఫోన్ బుక్ ద్వారా, 2 మీ ఈడ్ల బుక్ ద్వారా, 3 ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని కూడా మీరు ఏరియా వైజ్ డివైడ్ చేసి, ఈవెన్ లాస్ట్ కస్టమర్ని కూడా మీరు ఒక కస్టమరే కాబట్టి అతను కూడా డివైడ్ చేసి రాసినట్టయితే ఖచ్చితంగా మీ దగ్గర బ్రహ్మాండమైన లీడ్ బుక్, అంటే ఒక బ్రహ్మాండమైన మెటీరియల్, బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ మీ చేతిలో ఉన్నట్టు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ ఏరియా పెట్టి డివైడ్ చేసి రాసుకున్నారు, పర్మనెంట్గా మంచి బుక్లో రాసుకున్నారు, పేర్లు రాసుకున్నారు, అవకాశం ఉంటే ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నారు. ఈ ఒక ఊర్లో 4, ఒక ఊర్లో 5, ఒక ఊర్లో 50, ఒక ఊర్లో 100 పేర్లు కూడా వచ్చి ఉండొచ్చు. మీరు వాళ్ళ ఏరియాకి కలవడం, మాట్లాడడం, వాళ్ళ కోసం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మరి కొత్త పరిస్థితులు మీకు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి, కొత్త పరిచయాలు ఉండే పరిస్థితులు ఉంటాయి, కొత్త వ్యక్తులు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కలవండి. ఎప్పటికప్పుడు ఈ బుక్ని అయితే మాత్రం మీ దగ్గర ఉన్న బ్యాగ్లో ఈ బుక్ని, ప్రాస్పెక్ట్ బుక్ని సీరియస్గా మీద ఉంచుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని వాళ్ళందరితో కలవడం, మాట్లాడడం. ఖాళీ ఉందనుకుంటే ఒక ఏరియాను పట్టుకొని, ఒక ఊరిని పట్టుకొని, ఊర్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నింటినీ కాంటాక్ట్ అవ్వటం, ఒక్కసారి మీ కాంటాక్ట్స్ అన్నింటిని అప్డేట్ చేసుకోవటం. ఎందుకంటే కొన్ని కాంటాక్ట్స్ కూడా మారిపోయి ఉండొచ్చు. అప్డేట్ చేసుకోవడం, ఒకవేళ మీకు అది పనికిరాని కాంటాక్ట్ అయితే డిలీట్ చేసేయటం. ఫ్రెష్ కాంటాక్ట్, ఆ వ్యక్తి దగ్గర ఫ్రెష్ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా మీరు వెళ్ళి కానీ మీ పరిచయాల దగ్గర కలెక్ట్ చేసుకొని చేసినట్టయితే 1 నెల 2 నెలల్లో సీరియస్గా వర్క్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఒక ఫంక్షన్ చేయాలంటే ఇక్కడ విషయం గుర్తు చేసుకోండి. ఒక ఫంక్షన్ చేయాలంటే కేవలం వారం నుంచి 10 రోజులు, మ్యాక్సిమం 10 రోజుల నుంచి వారం రోజుల్లోనే ఇప్పుడు సొసైటీలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నా, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న, పై ప్రపంచంలో ఉన్న, ఎక్కడున్నా కూడా, పై దేశంలో ఉన్నా కూడా, వేరే అదర్ ప్లేస్లో ఉన్న సాధ్యమైనంత వరకు పర్సనల్గా వెళ్ళి పిలిచేస్తాం. ఎక్కువ ఈ 500 మంది, 600 మంది, 1000 మంది, 2000 మందిని కూడా మనం ఆ వారం 10 రోజుల్లోనే పిలిచేస్తాం. మనం అంత పట్టుదలగా కేవలం ఒక ఫంక్షన్ కోసమే, ఒక ఎమోషనల్ కోసం, ఒక రిలేషన్షిప్ కోసమే మనం అంత తాపత్రయపడినట్టయితే లైఫ్ టైంలో మీకు, మీ పిల్లలకి గొప్ప ఆదాయాన్ని ఇచ్చి
గొప్ప జీవితాన్ని ఇచ్చి ఒక రిచ్ పర్సన్స్గా మిమ్మల్ని మార్చగలిగే ఈ ప్రొఫెషన్కి, ఈ కాంటాక్ట్స్, ఈ పరిచయస్తులు, ఈ ఫంక్షన్ అనే దానికి మీరు లైఫ్ టైం మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవే కాకుండా దయచేసి మీరు అందరూ కూడా నన్ను పర్సనల్గా మన ఎస్కోట వాళ్ళైతే ఎస్కోట ఆఫీసులోను, విజయనగరం అయితే విజయనగరం ఆఫీసులోను, బయట వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ఏదో ఒక టైంలో నాతో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకొని మీరు వచ్చి ఒక 1 అవర్ నాతో స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయాలతో పాటు మాట్లాడిన ఈ 3 విషయాలతో పాటుగా మరికొన్ని మెథడ్స్ని నేను మీకు చెప్పి ఈ బిజినెస్కి కావాల్సిన అవకాశాలు అయితే కల్పిస్తాను. ఈపాటిగా కొంతమంది కలిశారు. నిజంగా కుదరని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, ఉద్యోగరీత్యా కావచ్చు, మీకున్న ప్రాబ్లం రీత్యా కావాలేని వారు ఆన్లైన్లో కూడా నేను మీతో ఈ విషయాలు డిస్కస్ చేసి నేను మీతో అవకాశం ఉంది. కనీసం 1.5 అవర్ మనం ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడానికి మీరు సహకరించాల్సిందిగా, మీరు గొప్ప స్థాయిలో, ఉన్న స్థాయిలో ఉండడానికి మరి గతంలో కన్నా ఇంకా మంచి విషయాలతో ఈ సంవత్సరం కూడా మీకు మంచి సపోర్ట్ అందిస్తూ ఆన్లైన్, ఆఫ్లైన్ పరిస్థితుల్లో కూడా మీకు మంచి సపోర్ట్ అందిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి నేను మరింత అంకిత భావంతో నేను, మేడం గారు కూడా మేము మీకు మంచి సపోర్ట్ అందిస్తూ ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా వినవిస్తూ సంస్థ తరపున మీకు అభినందనలు మరోసారి తెలియజేస్తూ, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు అభినందనలు మరొకసారి తెలియజేస్తూ మీరంతా కూడా సహకరించాల్సిందిగా, మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా, మా సర్వీస్ను పొందాల్సిందిగా నేను ఎల్ఐసి సంస్థ తరపున మన కేఆర్సీ ఫ్యామిలీ తరపున మీ మోహన్ గారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. ధన్యవాదాలు.